హాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ 'బిగ్ బాస్' షో స్టార్ట్ అయింది కదండీ! 'బిగ్ బాస్' షోలో చాలా ఇంట్రెస్ట్‌గానే సాగుతున్నట్టు అనిపిస్తున్నది. 'బిగ్ బాస్' షోలో ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు గొడవలకి, ట్విస్ట్‌లకి బాగానే 'బిగ్ బాస్' పెట్టినటువంటి గేమ్స్‌కి ఆ గొడవలలో బాగానే దూసుకుపోయేలాగా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎవరు తగ్గేలాగా లేరు ఈ సీజన్‌లో. ఈ సీజన్ చూస్తుంటే మనకు సీజన్ 3, సీజన్ 4 అలా గుర్తొస్తున్నది. అదే ఆళ్ళైతే ఎట్లయితే యూత్ ఉన్నారో ఈళ్ళు గూడా సేమ్ అదే విధంగా యూత్ ఉన్నారు. అందరూ ఒకే లెవెల్‌లో ఉన్నారు. ఒక్కరు గూడా తగ్గేలాగా లేరు. కానీ ఈరోజు లైవ్ జూసిన వాళ్ళకి అర్థమవుతది. లైవ్‌లో చాలా గొడవలు గూడా జరిగాయి. అప్పుడే ఆ గొడవలు ఎందుకు జరిగినాయి, కొంతమంది కంటెస్టెంట్స్ చూస్తే పాత సీజన్‌లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు గుర్తొస్తున్నారు. వాళ్ళెవరనేది నేను చెప్తాను. మన మణికంఠ ఉన్నాడు గదా! నాగమణికంఠని చూస్తుంటే పాపం కొంచెం ఫస్టు ఆయన వచ్చినటువంటి స్టేజ్ మీదకొచ్చినప్పుడు బాధేసింది. ఎందుకంటే తనకు చిన్న ఏజ్‌లోనే ఫాదర్‌ని కోల్పోవడం, ఆ తర్వాతకి మదర్‌ని కోల్పోవడం, తన లవ్ ఫెయిల్ అవ్వడం, తర్వాత అలా తన భార్య డైవర్స్ ఇవ్వడము, తనకొక పాప ఉండడం, తన స్ట్రగుల్ ఎదుర్కోవడం అనేది జరిగిందని జెప్పేసి తను అక్కడ నాగార్జున సార్ ముందు చెప్పడం జరిగింది. అతను వచ్చిన తర్వాత ఇక్కడికి షోలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి అతని హౌస్ నుంచెళ్ళి ఎవరు అనిల్ రావిపూడి వచ్చినప్పుడు రావిపూడి ఏమన్నాడు, హౌస్ నుంచెళ్ళి బయటికెళ్ళడానికి మీరు ఓడిపోయిన కంటెస్టెంట్ నుంచెళ్ళి ముగ్గురిని ఒకళ్ళని తీసుకెళ్లాల్సుంటది బయటికి. బయటికెళ్తే ఒకళ్ళు లోపలికొస్తారు అని జెప్పేసి, కొత్త వాళ్ళు లోపలికొస్తారని జెప్పేసి అనడం జరిగింది. అప్పుడు ఏకాభిప్రాయంగా ఆ అబ్బాయి పేరు చెప్పడం జరిగింది చాలా మంది. చెప్పినప్పుడు ఆ అబ్బాయి హర్ట్ అవ్వడం జరిగింది. ఆ అబ్బాయి ఆహ్, మన ఆదిత్య ఓం పైన కోపడడం జరిగింది. కానీ ఆ అబ్బాయికి దురుసుదనము ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎనక బ్యాక్ పిచ్చింగ్ గూడా ఆ అబ్బాయి ఎక్కువ చేస్తున్నట్టు అనిపించింది. మీకు అంటే ఫస్ట్ నేను అనుకున్నా, ఆ అబ్బాయి చూడగానే పాపం ఈ అబ్బాయి కొంచెం ఇన్నోసెంట్‌గా ఉన్నాడేమో అని అనుకున్నా గానీ, బ్యాక్ పిచ్చింగ్ గూడా లైవ్‌లో చూస్తే అర్థమైతది. లైవ్ చూసిన వాళ్ళకే తెలుస్తది. ఆ అబ్బాయి చాలా, చాలా, చాలా బ్యాక్ పిచ్చింగ్ చేయడం అనేది జరుగుతుంటది. ప్రతి ఒక్కరిని బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయే కాదు, ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఎవరంటే అతను వచ్చేసి ఆ! నబీల్ అఫ్రీదొచ్చేసి ఇతను గూడా అలానే అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంటది. సీత గూడా సేమ్. సీత గూడా ఇతరుల గురించే బ్యాక్ పిచ్చింగ్ జేయడం స్టార్ట్ జేసిర్రప్పుడే. ఈ ఈ విధంగా ఈరోజు బ్యాక్ పిచ్చింగే గాదు, గొడవలు గూడా బాగానే స్టార్ట్ అయినాయి. బేబక్క గొడవలలోకి ఎళ్ళడం లేదు. బేబక్క పైన ఆ అమ్మాయి ఉంది గదా! ఎవరు మన సోనియా ఉంది గదా! సోనియా ఉంది గదా! ఆ అమ్మాయి గూడా బాగానే అల్లరిగానే గొడవలలో దూసుకుపోతున్నట్టు అనిపిస్తున్నది మనకి. కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఈళ్ళకి జరిగేటువంటి గొడవలు ఇప్పటి నుంచెల్లి స్టార్ట్ అయినాయి. కానీ ఎప్పటినుంచో వింటుంటాం. అంటే కొంచెం సీజన్ పోతున్న కొద్దీ ఉండలేక యాష్టపడి గొడవలు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు స్టార్టింగ్ నుంచెల్లే కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో గొడవలు స్టార్ట్ చేశారు. అదే విధంగా ఈరోజు లైవ్‌లో జరిగేది మనకు లేట్ అవుతుంది. ఎపిసోడ్‌లో ముందుగాలే జరిగిపోయింది. అందుకోసమని ఎపిసోడ్‌ల గురించి చెప్దాం అనుకుంటున్నాను. లైవ్ పక్కకు పెట్టేసి ఎపిసోడ్‌ల గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ విషయానికి చూసినట్లయితే ముగ్గురు అంటే 3 ఏమంటారు కపుల్స్‌గా వచ్చినటువంటి వాళ్ళలో ఓడిపోయినటువంటి కపుల్స్‌కు ఏది కెప్టెన్ అవ్వడం అర్హత లేదు. అంటే కెప్టెన్ లేరు. ఈ సీజన్‌లో ఎవ్వరు కూడా కెప్టెన్స్ లేరు. సీజన్ మొత్తంలో కెప్టెన్ లేరు. కాకపోతే ఓడిపోయిన వాళ్ళకి ఏ ఏ అర్హత లేదు. గెలిచిన వాళ్ళలో మళ్ళీ గేమ్స్ పెట్టేసి ముగ్గురిని చీప్‌గా తీయడం జరుగుతుంది. అంటే చీప్‌గా తీసినప్పుడు చే చే అంటే ఏమంటారు వాళ్ళను కొంతమందొచ్చేసి ఫుడ్ కేటగిరీలో, కొంతమంది గేమ్స్ మీద, కొంతమంది అంటే ఇలా ఉంటారు గదా! అంటే చూసుకునేది. అంటే ఏ కేటగరీ వాళ్ళను చూసుకోవడానికి ముగ్గురిని చీపులను నిర్మించడం జరుగుతది. ఆ చీపు ఈ గెలిచిన కపుల్స్ నుంచెల్లి అంటే గెలిచినటువంటి వాళ్ళ నుండే ఈ ముగ్గురు చీపులను తీయడం జరుగుతదన్నట్టు. అందుకోసం 3 గేములు పెట్టడం జరిగింది బిగ్ బాస్. ఫస్ట్ గేమ్ పెట్టినప్పుడు తాడు పైన అందరూ ఏలాడుతూ ఉండాలి. అంటే అన్ని తాళ్ళు కట్టి ఉంటాయి. కలర్ తాళ్ళు కట్టేసి ఉంటాయి. ఆ తాళ్ళెక్కేసి అందరూ హెల్మెట్ పెట్టేసుకొని తాళ్ళు ఎక్కేసి అందులో తాడు పైన ఏలాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక వీల్ ఉంటది. ఆ వీల్‌లో ఆ తాడు అయితే ఎన్ని కలర్‌లు ఉంటాయో అన్ని కలర్‌లు ఆ వీల్‌కుంటాయి. ఆ వీలు ఎవరైతే సంచాలకులుగా ఉంటారో అభయ్ నవీన్ సంచాలకుడిగా చేసిండన్నట్టు. అతను వీల్ తిప్పినప్పుడు అక్కడ వీల్ దగ్గరికొచ్చినటువంటి పాయింట్ ఎక్కడైతే ఏ కలర్ దగ్గర ఆగుతదో, ఆ కలర్ దారాన్ని కట్ జేయాల్సి ఉంటది. అందరూ దారాల పైన నిలబడి ఉన్నారు గదా! ఆ దారం కట్ జేసే దారాన్ని కాకుండా మిగతా దారాల పైన నిలబడుతూ ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. చివరి వరకైతే ఎవరైతే దారం పైన ఉండగలుగుతారో వాళ్ళు ఇంటికి ఒకళ్ళు చీప్‌గా గెలుచుకోవడం జరుగుతదన్నట్టు. చీప్ అంటే ఇంటికి యజమానిగా ఉండడం జరుగుతదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అట్లా కటింగ్ చేసుకుంటా పోతే అందరూ ఔట్ అవ్వకుండా వస్తారన్నట్టు. అందులో గేమ్స్ ఇప్పుడు వాళ్ళు ఎవరెవరున్నారు గేమ్స్‌లోకి ఆడడానికి వచ్చినటువంటి వాళ్ళలో ఆహ్, యష్మిని గౌడ అంటే ఈ గేమ్‌లో ఆడింది. ఎవరెవరు అంటే ముగ్గురు అంటే మొత్తం ఆరుగురున్నారు. అంటే ముగ్గురు కపుల్స్ ఉన్నారన్నట్టు. కపుల్స్‌గా ముగ్గురు లోపలికొచ్చేసారు గదా! అట్లా ఇద్దరు కపుల్‌గా ఉన్న వాళ్ళలో యష్మిని గౌడ, తర్వాత బేబక్క, నబిల్
తర్వాత శేఖర్ భాష, నిఖిల్, నైనిక వీళ్ళందరూ ఈ ఆరుగురు ఉన్నారు కదా. ఈ ఆరుగురులో ముగ్గురు అనేవాళ్ళు ముగ్గురు చీఫ్స్గా ఎన్నుకోబడతారు అన్నట్టు. అట్లా ఇందులో నిఖిల్ విన్ అవ్వడం జరుగుతుంది. అంటే చక్రం గేమ్లలో కలర్ కటింగ్ చేసుకోవడం పోతున్నప్పుడు నిఖిల్కి ఈ అమ్మాయి నైనికకి ఇద్దరికి పడుతుంది. పాప అమ్మాయి నైనిక కూడా చాలా చివరి వరకు పోరాడిన తర్వాత ఓడిపోవడం జరుగుతుంది. నిఖిల్ గెలవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటేంది సోనియాకి, తర్వాత మన శేఖర్ భాషకి కూడా కొంచెం ఫైటింగ్ లా గొడవ కూడా ఏర్పడుతుంది అన్నట్టు. ఏంటంటే శేఖర్ భాష వచ్చేసి ఫుడ్తో అంటే మన ఆరెంజ్తోని ఇంకా గేమ్లు ఆడుకుంటా ఉంటాడు అబ్బాయి. ఆ గేమ్ ఆడుతున్న టైంలో సోనియా అంటది ఫుడ్తో గేమ్ ఆడుకుంటా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఫుడ్ను మనం చీప్గా తీసేసినట్టుగా నువ్వు గేమ్ ఆడడం ఏంటి, అది ఏందని అంటే ఫుడ్తో గేమ్ ఆడినా నేను ఏమన్నా ఇండియన్ ఫ్లాగ్తో గేమ్ ఆడుతున్నానా, నా ఇష్టం నేను ఇంట్లో వాడుకుంటా ఇట్లా తింటా అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి అన్నది నీ ఇష్టం నువ్వు ఎట్లనే తినుకో, కానీ అందరికి ఇష్టం ఉండదు కదా, నువ్వు తీసుకొచ్చి అందులో ట్రేలో పెట్టినప్పుడు అందరు తినడానికి ఇష్టపడరు కదా, నువ్వు ఆట ఆడిందని తీసుకొచ్చి అంటే నేను ఎవరికైనా పెడుతున్నా ఎవరికి లేని ప్రాబ్లం నీకు ఎందుకు అని చెప్పేసి ఆడవడం జరిగిందన్నట్టు ఆ అబ్బాయి. కానీ అదైతే నాకు మంచి అనిపించలేదు. ఎందుకంటే ఫుడ్ అనేది అందరికి ఇంపార్టెంటే, కానీ ఆ అమ్మాయి మాట్లాడిన పాయింట్లో అది కరెక్టే మాట్లాడింది. ఈ అబ్బాయి మరి తీసుకోవడం అనేది తీసుకోలేకపోవడము, మళ్ళీ తర్వాత ఇది ఇండియన్ ఫ్లాగ్తో ఆడినప్పుడు నన్ను అడుగు, నేను అడిగేది ఫుడ్తో ఆడుతున్నా, ఫుడ్ ఆడదని చెప్పిండే బిగ్ బాస్ ఎక్కడని చెప్పిండే. ఏ సీజన్లో కూడా ఫుడ్ అనేది మనకు అందరికి ఇంపార్టెంటే కదండి. కానీ అక్కడ మన శేఖర్ భాష కూడా మాట్లాడడం అనేది కరెక్ట్గా అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టడం జరిగింది. ఇంకో టాస్క్ ఏంటంటే కోన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ కోన్స్ను కాలుతో పట్టుకోకుండా ఎగురుతూ, అంటే మన నోటితోని చేతులతోని ముట్టుకోకుండా ఎగురుతూ కాళ్ళ సందులో కోన్స్ పెట్టేసుకొని ఎగురుకుంటూ వెళ్ళేసి ఆ కోన్స్ 1 by 1 కాళ్ళతోనే పెట్టాలని చెప్పడం జరిగింది. అక్కడ అమ్మాయి సీత సంచాలకుడిగా చేయడం జరిగింది. తర్వాత అందులో విన్నర్గా అమ్మాయి నైనిక గెలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ తిండి గోల ఫుడ్ గోల ఇలాంటి మాట్లాడుకొని ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకో గేమ్ కూడా పెట్టడం జరిగింది బిగ్ బాస్. ఆ గేమ్ ఏంటిదంటే గేమ్ అంటే గేమ్ కాదు, అల్లా వీళ్ళు గెలిచిరు కదా, ఎవరెవరు గెలిచిరు, నైనిక గెలిచింది, నిఖిల్ గెలిచిండు. ఇద్దరిని కలిపి ఒక చీఫ్ను ఎన్నుకోమని చెప్పేసి అంటారు. అలా చీఫ్లలో ఎన్నుకోవాల్సింది ఇంకెవరెవరు ఉన్నారు, యశ్మిని గౌడ ఉంది, తర్వాత శేఖర్ భాష ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబిల్ ఉన్నాడు, బేబక్క ఉన్నది. ఈ నలుగురిలో ఒకళ్ళని ఎన్నుకోమని చెప్పేసి అనగానే ఎవరిలో ఏ క్వాలిటీస్ని బట్టి అంటే వీళ్ళు ఎవరెవరికి ఎలా ఉంది, ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇద్దరు మాట్లాడుకొని డిసైడ్ అయ్యి ఆ అమ్మాయి యశ్విని గౌడని ఎన్నుకోవడం జరుగుతుంది. యశ్విని గౌడ ఎన్నుకున్న తర్వాత కూడా ఇక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అందరూ మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు ఎన్నుకున్నావు, అమ్మాయిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా సోనియా వాయిస్ రేజ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఆ అమ్మాయి బాగానే డిపెండ్ చేసుకుంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ చెప్పింది ఎవరెవరికి, నిఖిల్కును నైనికకు చెప్పింది బిగ్ బాస్. వీళ్ళిద్దరు నిర్ణయించుకొని ఆ అమ్మాయి కొంచెం ఏ పనిలో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి గేమ్లే కాదు అమ్మాయిల బిహేవియర్లో కూడా ఒకటి ఏమంటారు మంచి గుడ్ క్వాలిటీస్ కనిపించినాయి అని చెప్పేసి వాళ్ళ డిసిషన్తోనే ఆ అమ్మాయిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఆ అమ్మాయి ఏం చూసి ఎన్నుకున్నావు, గేమ్ బాగా ఆడుతుందనా ఇట్లా అట్లా అని చెప్పేసి ఆ అమ్మాయి పైన అరవడం జరిగింది. ఇక్కడ కూడా మన అనవసరంగా అనవసరమైన వాటిలో కూడా ఈ సోనియా దూరుతుందేమో అనిపించింది నాకు. మీరు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇదే ఈరోజు జరిగింది, అంతా మనం చెప్పుకోవాల్సినంత పెద్దగా ఏం లేదు స్టోరీ. ఈ గొడవలు ఈ ముచ్చట్లు వీళ్ళు ఇంకా వెనకమరలో మాత్రం బ్యాక్ పిచ్చింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మన ఎవరు నాగమణికంఠను సీత నిఖిల్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసారు. అప్పుడే నిఖిల్ ఇట్లాంటాడు అట్లాంటాడు, నేను నిఖిల్ ఎక్కడ దొరుకుతాను అనుకుంటున్నాను అని మన నాగమణికంఠ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు పల్లవి ప్రశాంత్ అప్పుడు సానుభూతిగా వచ్చేసి నేను రైతు బిడ్డను అన్నట్టుగా ఎట్లయితే సృష్టించిండో ఈ నాగమణికంఠ ఏంటంటే ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేసిండు. అంటే ఒంటరిగా వండుకుంటూ నేను అందరితో కలవకుండా నన్ను ఎవ్వరు కలవనెత్తలేరు, నన్ను ఒంటరిని చేస్తున్నారు అనే కోణాన్ని సృష్టించాలని ట్రై చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే అరే నువ్వు అక్కడ ఒకటి ఎందుకు కూర్చున్నారా, నువ్వు ఆడ మాతో కలిసి ఉండొచ్చు కాబట్టి నాకు కొంచెం స్పేస్ కావాలి, నేను ప్రైవసీ కావాలి, నేను అంత తొందర ఈజీ కలవలేను అని అనడము. పక్కలు ఎవరైనా బేబక్క మీద అలా అరవడం చేసినప్పుడు బేబక్క సైలెంట్గా ఉండి తన వేళ తను వెళ్తుంది. నువ్వు ఎందుకు సైలెంట్గా మూసుకొని కూర్చుంటున్నావు, నీకు చిన్నది పెద్దది బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానమే కదా, నువ్వు అరవాలి కదా, వాయిస్ రేజ్ చేయాలి కదా అని చెప్పేసి అనడము. నిఖిల్ నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకున్నా తప్పించుకపోయిండు. ఇలా అన్ని ఇప్పుడే బ్యాక్ పిచ్చింగ్ అనేది ఒకరు 1 day కూడా కాలేదు, అప్పుడు ఒక్కొక్కరు నుంచి ఒకరు బ్యాక్ పిచ్చింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన అనిపించింది. ఈ అబ్బాయి చూస్తే ఎక్కువ రోజులు ఉంటాడని నాకు అనిపిస్తలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ప్లస్ కమ్ లైవ్. ఈ వీడియో నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.